తెలంగాణలో ప్రజాపాలన సురువైందని నిన్నయాల కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన అనేది మనం చెప్పుకున్నాడు కాదు, ప్రజలే చెప్పాలి అని ఆపోజిషన్ పార్టీలు కూడా అరుచుకుంటూనే ఉన్నాయి. అయితే దీని మీద గవర్నర్ తమిళిసై మేడం ఫస్ట్ సారి రెస్పాండ్ అయింది. కొత్త సర్కార్ ఏర్పడినందుకు తమిళిసై మేడం ఇవాళ అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చింది. రాష్ట్రం ఎట్లుంది, ఏం చేస్తే డెవలప్మెంట్ అవుతుంది అని ముచ్చట్లు సానే మాట్లాడింది మేడం. ఇక పనిల పని తెలంగాణ కొత్త సర్కార్ మీద ప్రశంసల వాన కురిపించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా దివాలా తీసిందని, అయితే దీని సక్కదిద్దుడు కొత్త సర్కారుకున్న అతిపెద్ద సవాలని చెప్పింది. గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద సర్కార్ నజర్ పెట్టిందని, కొద్ది రోజులలో శాఖల వారీగా తెల్ల కాయిదాలు విడుదల చేసి వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్తామన్నది. ఇంకా వ్యక్తి ఆరాధన కోసం వ్యవస్థలు దిగజారిపోయినాయని, కానీ కొత్త సర్కార్ అసలు పరిస్థితులను మార్చేటందుకు సంకల్పం పెట్టుకున్నదని మెచ్చుకున్నది గవర్నర్ మేడము. అంచేసుడు, అప్రజాస్వామ్యంగా ఓవుడు అసొంటి ప్రజా వ్యతిరేక పనులను తెలంగాణలో సహించరనేది వాళ్ళు ఇచ్చిన తీర్పుతో తెలిసిపోయిందని, ప్రజావాణితోని కొత్త సర్కార్ ముందుకు పోతుందని, దీంతోనే రాష్ట్రంలో ప్రజాపాలన సురువైందని బాజాప్తా చెప్పింది తమిళిసై మేడము. ప్రజల స్పష్టమైన తీర్పుతోని తెలంగాణ రాచరికంకెళ్లి బయటపడ్డదని చెప్పింది. కొత్త సీఎం రేవంత్ రెడ్డి మేము ప్రజాపాలకులం కాదు ప్రజా సేవకులం అని చెప్పుడుతోని ఈ ముచ్చట కొట్టొచ్చినట్టు అర్థమవుతుందని రేవంత్ రెడ్డి మీద పొగడ్తల వాన కురిపించింది. ఇప్పుడిప్పుడే సర్కార్ ఏర్పడ్డది కాబట్టి మెల్లమెల్లగా కుదురుకొని పాలన మీద పట్టు సంపాదించి ఒకటికొకటి పనులు ఖతం చేస్తామన్నది. ఈ ఏడాదిలో ఎంత లేదన్నా 2 లక్షల కొలువులు వేస్తారట. అట్లనే 6 నెలల్లో మెగా డిఎస్సీ వేస్తారట. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచినము. ఆడలకు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ జర్నీ అవకాశం ఇచ్చినము. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సురు చేసినాము. ఇట్లా అన్ని చేసి ఇది పక్కా ప్రజాపాలన నిరూపిస్తామని బల్లగుద్ది చెప్పింది. చూడాలి మీరు ప్రసంగాల వరకైనా లేక నిజంగానే ప్రజాపాలన అమలవుతుందా అనేది రేపు అయితే తెలుస్తుంది.